గజరాజుల భయంతో శ్రీకాకుళం పల్లెలు గజగజ వణికిపోతున్నాయి. పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి తరుముకొచ్చిన ఏనుగుల మంద పల్లెబాట పట్టి పరేషాన్ చేస్తుంది. కంటికి కనిపించిన పంటలపై దండయాత్ర చేస్తున్న ఏనుగులు పంటల ధ్వంసంతో సరిపెట్టట్లేదు. ఇళ్లపై కూడా అటాక్ చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని హడలెత్తిపోతున్నారు స్థానికులు. భయంతో ఇళ్లు వదిలి పారిపోతున్నారు. క్షణం క్షణం భయం భయం. జనావాసాల్లో గజరాజుల సంచారంతో ఎప్పుడు దాడి చేస్తాయో, ఎలా విరుచుకుపడతాయోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మన్యం ఏనుగుల బీభత్సంతో హడలిపోతోంది. 4 దిక్కులు దద్దరిల్లినట్లుగా 4 ఏనుగుల గుంపు పల్లెవాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట పొలాలపై దండయాత్ర చేస్తున్నాయి. అటు రహదారులపైకి వచ్చిన ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. దీంతో రోడ్లపైకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు స్థానికులు. ఘీకారాలతో ఏనుగులు గ్రామాల్లోకొచ్చి దాడులకు తెగబడుతున్నాయి. సీతంపేట మండలం కోతుల కుమ్మడి, అలమకాయగూడ, చిన్నపక్కు గ్రామాల్లో ఏనుగుల బీభత్సంతో స్థానికులు గజగజ వణికిపోతున్నారు. తాజాగా నివాగం మండలం వెంకటాపురం కాలనీ దగ్గరలో తిష్ట వేసి కాలనీ వాసులను ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఐదేళ్ల క్రితం ఒడిశా లకేరి అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిన 11 ఏనుగుల్లో 7 ఏనుగులు చనిపోగా 4 ఏనుగులు ఈ ప్రాంతంలోకొచ్చి ఇక్కడనే తిష్టవేశాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా జనావాసాల్లోకి వస్తూ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటల్ని సర్వనాశనం చేస్తున్నాయి. అరటి, మామిడి, జీడి తోటలను ధ్వంసం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. 3 వారాలు అయ్యి వచ్చినాయి. మాకు తోటలు ఇరిసేయడము, ఊర్లోనే ఇబ్బంది పెడుతున్నాయి. రాత్రి అగ్గిలు వేసుకోకుండా అలాగ అలర చేసుకుని ఉన్నాం బాబు. ఇంకంటే ఏడు చేస్తాము. ఆ ఊరికి వెళ్ళిపోయినోడు మరి భయపడిపోతాం. ఊర్లోకే వెళ్ళిపోయినాయి. రాత్రి భయపడిపోయి మేము దడిచిపోయి మా పిల్లలు మా తల్లులు మేము పరుగులెట్టడము దడిచిపోయి పరిగెడుతున్నాం. ఏడు చెట్లు కొబ్బరి చెట్లు ఒకటే ఏడు పెడితే అవి తిరగేసేస్తున్నాయి. 7 తోటలలో ఈడు చెట్లు, తాడి చెట్లు, ఏడు చెట్లు ఏడు దొరుకుతాయి. నేను 2వ రోజు తోటకు వెళ్ళాను. సీడి పీకలు చిలకలు కొరికేస్తాను అనుకుని వెళ్ళేప్పటికి నేను చూడలేను. అని చెట్ల మీద చూసుకొని వెళ్ళిపోతుంటే ఇలా చూసినట్టుగా ఆ దగ్గర అయిపోయింది. అరే అనుకుని నేను లఘు ఎత్తుకు వచ్చాను. అయితే రాత్రి 12 గంటల దాకా నిద్ర లేదు. అలాగా మంటలు వేసుకు అలా నిలబడి ఉన్నాం అనమాట రోడ్డు మీద. కాక మరి పిల్లలు పరిగెట్టి వెళ్ళిపోవడం కూడా సందు లేదు. బైకులు రోడ్డు నిండా ఎట్టారు, బైకులు ఆటోలు. ఆ 2 బైకులు తిరగేస్తే అద్దాలు కూడా పోలేదు. దాదాపు 19 మందిని హతమార్చాయి ఈ మదపుటేనుగులు. రెక్కాడితే గాని డొక్కాడని ఎన్నో కుటుంబాల్లో ఆర్థికంగా తేరుకోలేకుండా చేస్తున్నాయి. ఇంత బీభత్సం సృష్టిస్తున్న అటవీశాఖ అధికారులకు మాత్రం పట్టదు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు బాధితులు. ఎంత ఇబ్బంది పెడుతున్నాయో మాకు అంత అలరగా భయంకరంగా ఉంది. మా పేరాలు కూడా మేము దాచుకొని ఉన్నాం. నైట్ అలా నిద్ర లేకనా ఈ శివరిని కాసి ఉంటున్నాం. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాము. ఎందుకు మరి ఇంట్లో ఉంటే మనం అయితే ఆపగలం. అటుగా గజాలతోటి ఉన్నా సరే ఆపలేము. అది ఇసి జల్లేద్ది. మేడెక్కిన ఆపలేము. చెట్టు ఎక్కితే ఇంతకుముందు ఎవరికో చంపేసేయట. వాటి కోసం మేము ఊరు వెంటబెట్టి పోనాకి కూడా రెడీ అయినాం, సిద్ధమైనాం. ఫారెస్ట్ వాళ్ళకి 2 వస్తున్నారు. కర్రలు పట్టుకొని కొంచెం దూరంకి వెళ్ళని చెప్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. చాలా దగ్గరగా ఉన్నాయి. పెద్దగా ఉన్నాయి 4 ఏనుగులు. చాలా పెద్దవి. ఒక 500 మీటర్లు 600 మీటర్ల దూరంలో పారిపోతున్నాం మేము అందరం. ఊర్లో మొత్తం చిన్నపిల్లలకి ఎత్తుకొని కూడా సాయంకాలం చాలా ఎక్కువగా ఊరి మీదకి వస్తున్నాయి. మరోవైపు ఏనుగులు జనావాసంలోకి రాకుండా అన్ని చర్యలు చేపట్టామంటున్నారు అధికారులు. ఈ విషయం పైన మేము గవర్నమెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. మా డిఎఫ్ గారికి కూడా మేము చెప్పడం జరిగిందండి. ఇలా ఉంది పొజిషన్ సార్, ఇబ్బందిగా ఉందని చెప్పాము. అయినా ఎవరో ఎటువంటి కవ్యం చర్యలు చేపట్టుకుంటే మీరు జాగ్రత్త పడండి అని మా డిఎఫ్ గారు మాకు ఇచ్చే ఆదేశాల ప్రకారం మేము ఆ రకం పాలు మేము చెప్తున్నాం. ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి ఇక్కడ ఏనుగులు సంచరించే ప్రదేశం కాబట్టి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మేము చెప్పడం జరుగుతుందండి. మనిషి స్వార్థం వన్యప్రాణుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. ఖనిజాల కోసం, కలప కోసం అడవులని నరికేస్తున్నారు. కొండల్ని తవ్వేస్తున్నారు. ఏనుగులకు చోటు లేకుండా చేసేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తిండి కూడా దొరకకుండా చేస్తున్నారు. అందుకే ఏనుగులు పల్లెలపై దాడి చేస్తున్నాయి. నగరాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. మనిషి తన ఆలోచనలు మార్చుకోవాలి. అడవులు తన ఒక్కడి సొత్తు కాదని భావించాలి.